తండేలు అంటే ఆ సూపర్ ఇక మంచి పాటలు క్లిక్ అయినాయి. బుజ్జి తల్లి అనే సాంగ్ చెప్పు ప్రతి ఒక్కడు ఆటో లవర్స్ అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. నిజం చెప్పాలంటే ఏ ఆటో ఎక్కినా కానీ అమ్మాయిలను సైడ్ కొట్టడానికైనా కానీ వాడు అదే పాట పెడుతున్నాడు, బుజ్జి తల్లి బుజ్జి తల్లి. అది బుజ్జిగా ఉండదు బజ్జిగా ఉండదు కానీ బుజ్జి తల్లి అని సాంగ్ పెట్టేస్తున్నారు. అరే మరీ గంతగానో మంచిగా వాళ్ళని పాట పాడతారా అసలు? ఎవరు బై నువ్వు గంత మంచిగా రాసినావు ఆ పాటని? ఎవరు చూడు బుజ్జి తల్లి అంటున్నాడు. సినిమాకి ఆ పాట అయితే మంచి పేరుని తీసుకొచ్చింది. ఇంకొకటి మన నాగ చైతన్య గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే సాయి పల్లవితో యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అని చేయాలని అంటే పెట్టి పుట్టి ఉండాలని ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా సాయి పల్లవి మై ఓన్ సిస్టర్ లాగా నేను చాలా ఫీల్ అవుతాను. ఎవడన్నా కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోలేకపోతా. ఎందుకంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోని, ఒక మంచి పద్ధతి అయిన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే మన గరికపాటిగా గారే చెప్పారు. చాలా మంచి అమ్మాయి, వన్ ఆఫ్ ద బెస్ట్ అమ్మాయి అంటే ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవి మాత్రమే అని చెప్పారు. అంత మంచి హీరోయిన్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే, అంటే మా అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. ఆమె మా సిస్టర్ కాబట్టి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఎందుకోసం అనంటే ఇక్కడ ప్రేమించుకొని చేపలు పట్టడానికి పోయి అక్కడ ఏంటనంటే తెలియక అలల మధ్య ఎక్కడనో తెలియని ప్లేస్లకు వెళ్ళిపోయి పాకిస్తాన్కి దొరకడం వల్ల అక్కడ కూడా ఎంతో హింస పెడితే కూడా ఒక ఎప్పుడు కూడా మేము చావు దాంట్లోనే పోరాడుతుంటాము. నువ్వు చంపినా కానీ మాకేం కాదు, మేము భారత్ మాతకి జిందాబాద్ అని అంటాం కానీ పాకిస్తాన్కి జిందాబాద్ అని ఆ హీరో డైలాగ్ చెప్తాను. నా చేతన వాటే డైలాగ్ అది. మా నుంచి ఊడిపడ్డ ఒక వెంట్రుక ముక్కలు రమీర్ అని వాటే డైలాగ్ అది నాకు బాగా నచ్చింది. ఇందులో ఓవరాల్ గా లుక్స్ అవి ఎలా అనిపించాయి? సూపర్. అరే నేను నిజం చెప్తున్నా, నేను సాయి పల్లవిని మా సిస్టర్ అని ఎందుకు అంటారంటే ఆమె కోపం వచ్చినప్పుడు ఆమె కళ్ళు పెద్ద చేస్తే చూడండి, ఆ లుక్స్ అంటారు. అరే ఆ లుక్స్ కానీ ఆ బుగ్గలు కానీ ఎర్ర కావడం. అక్క నువ్వు ఏమని ఇస్తావు కెమెరాకి ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ అక్క. నువ్వు అయితే నేను డైహార్డ్ ఫ్యాన్ గా నీ తమ్మునిగా ఒక మాట చెప్తున్నా, నువ్వు మా తెలుగు ఇండస్ట్రీకి దొరకడం చాలా చాలా లక్కీ. మిగతా హీరోల గురించి మేము మాట్లాడుకోను, వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నంత వేస్ట్, కానీ మీరైతే వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోయిన్. దీనిలో మనకి నాగ చైతన్య గారి బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. బడ్జెట్ మొత్తం రీచ్ అవ్వగలుగుతుంది? ఖచ్చితంగా రీచ్ అవుతుంది అండి. ఎందుకనంటే సాయి పల్లవి గారు ఒక సినిమా ఒప్పుకున్నారు అని అంటే పిచ్చి పిచ్చి సినిమాలు ఆమె ఒప్పుకోరు. ఆమె పద్ధతి డీసెంట్ పరంగానే ఒప్పుతారు. డీసెంట్ గా ఉన్న ప్రతి మహిళ, ప్రతి ఒక్క అబ్బాయి ఇది చూస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు ఈ మధ్య 3 సినిమాలు వచ్చినాయి కంటిన్యూ. గేమ్ చేంజర్ వచ్చింది, బాలయ్య బాబు గారి సినిమా వచ్చింది, వెంకటేష్ గారికి వచ్చింది. ఇలా వెంకటేష్ గారి సినిమాకి మొన్న సాటర్డే రోజు నేను పోయినప్పుడు అసలు టికెటే దొరకట్లేవు. కనీసం 50 రూపాయల సినిమా టికెట్ 150 రూపాయలు ఇస్తానని కానీ దొరకలేదు. మిగతాటికి అన్నిటి దొరుకుతున్నాయి. ఏంటంటే సినిమా అనేది స్టోరీ అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్ హిట్ అయిపోతుంది. చిన్న హీరో పెద్ద హీరో అనేది కాదు. ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్. నాగ చైతన్యకు మంచి ఒక బిగినింగ్ ఇస్తారు. ఇంత ముందు కూడా మీరు నమ్మరు, లవ్ స్టోరీ సినిమా ఎంత బాగా హిట్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ అలా ఉన్నది, మంచిగా హిట్ అయిపోతుంది. హిట్ నేను తక్కువ, ఇంత ముందు ఎంతో మంది అడుగుతూ రివ్యూలు చెప్పాను కానీ ఇది మాత్రం చెప్తున్నా బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా ఈ రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఖచ్చితంగా చెప్తాను బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా మంది ఇన్ని వేల కోట్లు అని చెప్పి ఫేమస్ కూడా అని చెప్తుంటారు. నాకు ఆ రకమైన ఆశ లేదు. పొద్దున 6ంటికి లేస్తా, సాయంత్రం 6 వరకు నాకు కార్ డ్రైవింగ్ చేస్తా, నేను నా రూమ్కి వెళ్తా, తింటా పంట. నాకు ఇది చాలు. కానీ చాలా మంది రివ్యూ కోసం 50,000 కోట్లు కొడుతుంది, 1,00,000 కోట్లు కొడుతుంది అట్లాంటి బొక్కాసం మాటలు నేను చెప్పను, ఎప్పటికీ చెప్పను. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉన్నది. అది మంచిగా వాటే అరే ఎవడు కొట్టిండో మ్యూజిక్ కానీ ఎందుకంటే ఆ పాట వినడం వల్ల మ్యూజిక్ ఎవడు కొట్టిండు అనేది చెప్పుకోలేపుతాను. కొంపల్సి డిఎస్పీ అయితే కాదు కదా, డిఎస్పీనా వాటే అరే పుష్పకు కొట్టిండు, 1కు లేపిండు, 2కు కొట్టిండు లేపిండు, దీన్ని కూడా కొట్టిండు, ఎక్కడికో లేపిండు. సార్ మీరు కొంచెం మిమ్మల్ని చూసి కుళ్ళు పడుతున్నారు, కొంచెం ఒకసారి లేకుండా ఒకసారి తగ్గించాడు సార్. ఒకసారి ఫెయిల్ కానీ సార్ ఏమవుతుంది, ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఎన్నో విజయాలు మీరు సాధిస్తారు. నార్మల్ గా నా ఫెయిల్ వస్తుంది కదా మ్యూజిక్ లా. ఇందులో విజువల్స్ ఎలా అనిపించినాయి? విజువల్ ఇక నాకు తెలిసిన మటుకు సార్ అంత ఆ పాటిన తర్వాత సార్ నిజం చెప్తున్నా, నేను ఏం చెప్పలేకపోతున్నా. బుజ్జి తల్లి సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఓం నమ శివాయ అనే సాంగ్స్ కూడా ఖతర్నాక్. సాయి పల్లవి గారు ఆ స్టెప్ ఇట్లా శిష్యులను పట్టుకొని చూప బాబా ఆమె కోపం అందులో ఎంత కనబడ్డదంటే ఎక్స్ప్రెషన్ సూపర్. ఇక నాగ చైతన్య గారి గడ్డం అయితే నాకు బాగా నచ్చింది. గడ్డం హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఒకప్పుడు అబ్బాస్ కటింగ్ అవుతుండే, ఇప్పుడు నాగ చైతన్య గారికి అవుతుంది. ఎందుకంటే బాగుంది అన్నమాట. ఆ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. 7వ తారీఖు రిలీజ్, టికెట్లు దొరకట్లేదని వెళ్తున్నాం, ముందుగానే బుక్ చేసుకుంటున్నా. ముందుగానే ఇక సార్ నాకు కొంచెం డ్రైవర్ని కాబట్టి మరీ నాకు టైం కుదరది, కానీ ఖచ్చితంగా సినిమా మాత్రం ఖచ్చితంగా చూస్తాను. రిలీజ్ అయిన తర్వాత వారం రోజులు మళ్ళీ ఇక్కడికి వస్తాను, బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఒకవేళ వారు లేట్ అయినా కానీ వచ్చి మాటకు అది బ్లాక్ బస్టర్ అవుతుంది. దానికి నేను గ్యారంటీ అని అట్లాంటివి కూడా చెప్పాను, కానీ సూపర్ గా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది.
ఎందుకనంటే అక్కడ ఉన్నది సాయి పల్లవి, నాగ చైతన్య, డిఎస్పి ఓకే, అరవింద్ గారు ప్రొడ్యూస్. అరవింద్ గారు ప్రొడ్యూసర్. సూపర్. మళ్ళా అటుగాక మనం మర్చిపోతున్నాం ఎవరిదో తెలుసా, మన పుష్పరాజుది వాళ్ళ డాడీది గీత ఆర్ట్స్. మర్చిపోతే బాగుండదు, తగ్గేదే లేదు. తగ్గేదే లేదు ఇక.